రోజుకి దేవుడిచ్చిన ఆయుష్ నిండక ముందుకే మగవాళ్ళు చనిపోతున్నారు. అది కూడా వాళ్ళ భార్య చేతుల్లో అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా ఎన్నో కేసులు మనం చూసాం. తన భర్తలతో ఉండడం ఇష్టం లేక చాలామంది మహిళలు తన భర్తలను హతమారుస్తున్న కేసులు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో తెలంగాణలో ఒక కేసు సంచలనం రేపించిందని చెప్పొచ్చు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన ఒక యువతి తన భర్తను వేధిస్తున్నట్లుగా తన భర్త వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే నా భార్య నుండి నాకు ప్రాణహాని ఉంది, నా భార్య నుండి నన్ను కాపాడండి అంటూ అతనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు అయితే ఆ కేసును పట్టించుకోలేదంట. అయితే ఏ విధంగా పట్టించుకోలేదో మరి పోలీసులకు తెలియదు. కానీ ఆ తర్వాత ఒక మధ్యాహ్నం రోజున అతను తన సహోదరుని కలవడానికి ఒక ఊరికి వెళ్ళాడంట. ఆ ఊరికి వెళ్తున్న క్రమంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అతన్ని ఫాలో చేస్తూ ఉండడం అతన్ని గమనించి భయపడి అక్కడ నుండి స్థానికంగా ఉండే నివాసానికి వెళ్ళి అక్కడ నుండి జనావాసంలోకి అతను పారిపోయాడని అతనే చెప్పాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ వ్యక్తి ఉన్నాడో తన భార్య నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే అదే క్రమంలో తన పని నిమిత్తమని తన సహోదరుని కలవడానికి వెళ్ళిన క్రమంలో కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి తనని ఫాలో అవ్వడంతో అనుమానం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత అతను తన ఇంటికి వచ్చి తన భార్య ఫోన్ ఓపెన్ చేసి చూడగా తన భార్య ఫోన్లో తన మెసేజ్లన్నీ చూశాడు. ఆ మెసేజ్లు చూసిన తర్వాత లిటరల్లీ కాకకి బ్రెయిన్ ఫ్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు కూడా విజువల్స్లో చూడండి. ఎప్పుడు చంపేస్తావు, యాక్సిడెంట్లో చంపే, ప్లీజ్ కన్నా, నాన్న అనుకుంటూ ఏదైతే తన ప్రియుడికి తను పెట్టిన మెసేజ్లు చూస్తే ఆ భర్తకి ఏ విధమైన మానసిక ఒత్తిడి, ఆ భయం, ఏ విధమైన భాగోద్వేగం ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో గతంలో ఒక కొరియర్ బాయ్ తోటి, అంటే ఇంటికి డెలివరీ చేయడానికి వచ్చిన కొరియర్ బాయ్ తోటి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తుంది ఇతని భార్య. అయితే ఇదే క్రమంలో ఒక కొరియర్ బాయ్ తోటి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కూడా వివాహేతర సంబంధానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ భార్యాభర్తలు ఉన్నారో 2016లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పటికి వాళ్ళకిద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో ఉండడం ఇష్టం లేక తను ఒక కొరియర్ బాయ్తో ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకొని ఏ విధంగా అయినా తన భర్తని చంపాలన్న తపనతో ఆ కొరియర్ బాయ్కి డైలీ ఇన్స్టాగ్రామ్లో నుంచి మెసేజ్లు చేస్తూ ఎలాగైనా నా భర్తని చంపే, యాక్సిడెంట్ చేయి, అనుమానం రాకుండా చేయి అని ఆ మెసేజ్లు కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా చూసిన తన భర్త ఆధారాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. అయితే పోలీసులు దర్యాప్తు చేయగా గతంలో తను మధ్యాహ్నం తన భార్య ఇంటికి వెళ్తుందన్న క్రమంలో అనుమానంతో ఉన్న తన భర్త ఇంటికి వెళ్ళిండు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యను చూస్తే ఒక గుర్తు తెలియని వ్యక్తితో తను సన్నిహితంగా ప్రవర్తిస్తుంది, అంత క్లోజ్నెస్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అని తను పోలీసులకు చెప్పారు. అయితే ఏదైతే ఆ క్లోజ్నెస్ ఉన్న వ్యక్తి ఉన్నాడో అతనే ఈ కొరియర్ బాయ్. అయితే ఆ కొరియర్ బాయ్తో ప్రేమాయణం కొనసాగించి తన భర్తను చంపడానికి కూడా తను సిద్ధమైంది. అయితే ఒక వివాహేతర సంబంధం కారణంగా ఇప్పుడు ఆ భర్తను చంపేంత వరకు వెళ్ళిందంటే ఒకసారి మీరే ఊహించుకోండి రోజు రోజుకి ఎటుపోతుందో సమాజం. అదేవిధంగా ఒకవేళ తను అనుకుంది సాధించి తన భర్తను హతమారిస్తే ప్రస్తుతానికి తనకున్న ఇద్దరు ఆడపిల్లల జీవితం, భవిష్యత్తు ఏమైపోతుందో అది ఊహకతీతంగా ఉంటుందేమో ఆలోచించాలి. అయితే ఈ విషయంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరి నిందితుడిని అలాగే తన భార్యని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్, జిల్లా మహబూబాబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఇదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.